ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 16 ఆదివారం నుంచి మార్చి 22 శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం సమర్థతను చాటుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. మంగళ శనివారాల్లో అయిన వారే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు ఉంటుంది. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో చికాకులు అధికమవుతాయి. మిత్రులతో సంభాషించడం వలన మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వలన అభివృద్ధి కానవస్తుంది. వారం చివరిలో ఏకాగ్రత ఉండదు. శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒత్తిడి, చికాకులు అధికం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గురు శుక్రవారాల్లో సాయం ఆశించవద్దు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఖర్చులు పర్వాలేదనిపిస్తాయి. దైవ కార్యానికి బాగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వారం మధ్యలో స్త్రీలు కళాత్మక, క్రీడా, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావడంతో మానసికంగా కుదుటపడతారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వారం చివరిలో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమే. అవకాశాలను దక్కించుకుంటారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. ధనలాభం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. శనివారం నాడు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పెద్దల సలహా పాటించండి. పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపార అభివృద్ధి మరింత శ్రమించాలి. మీ పథకాలు నిదానంగా ఫలిస్తాయి. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్ని అర్థిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి. ఊహించని ఖర్చులు అధికమవడం వలన ఆందోళన చెందుతారు. సోదరి సోదరుడి మళ్ల మధ్య ఏకీభావం కుదరదు.
టీవీ, రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. వారం చివరిలో కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు ఉన్నా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కోసం ఆంజనేయ దండకం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. దైవ కార్యాలకు సాయం అందిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడుకలు, దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. దైవ పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. వారం చివరలో దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న దానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలం. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. రావాల్సిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పట్టుదలకు పోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. చేతి వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. వారం చివరలో పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారే సమయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. బ్యాంకు పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వారం మధ్యలో ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్మయ్యే ఆస్కారం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి.
హోల్సేల్ కంటే రిటైల్ వ్యాపారాలే బాగుంటాయి. గృహానికి కావలసిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వారం చివరిలో సోదరులతో ఆస్తి విషయాల గురించి సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆది సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి ఆరాధన శుభదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. సన్నిహితుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ కష్టం అంచనాలు ఫలించవు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. పట్టుదలతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ బుధవారాల్లో శ్రమ అధికం. ఫలితం స్వల్పం. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి విషయంలో చిన్న చిన్న విషయాలకు చికాకు పడడం మంచిది కాదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రిప్రజెంటేటివ్లకు సంతృప్తి కానివస్తుంది. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోతాయి. వారం చివరలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక రుణాలు కొన్ని తీరుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రం పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆశించిన అవకాశాలు దక్కకపోవచ్చు. గత తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. నగదు వస్తువులు జాగ్రత్త. అవసరాలకు ధనం అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు అధికమవుతాయి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. ప్రియతములను కలుసుకుంటారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మొహమాటాలు, వేషజాలకు పోవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత చాలా అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారం చివరిలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. కష్టాలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. బంధుమిత్రులు ఇరకాటానికి గురిచేస్తారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుట పడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీలపై అనాలోచిత వ్యాఖ్యలు సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తతగా ఉండాలి. ఇంటర్వ్యూలో ఏకాగ్రత ముఖ్యం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వారం చివరిలో కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణుమూర్తి ఆరాధన శుభం చేస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆది సోమవారాల్లో ఒక వ్యవహారంలో మీ జోక్యం అవసరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి సారిస్తారు. ఒప్పందాలు, చెల్లింపుల్లో జాగ్రత్త. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారులు అంతంత మాత్రంగా సాగుతాయి. ఏజెన్సీలు, టెండర్లు దక్కకపోవచ్చు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు లేకపోగా మాట పడవలసి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. మీ సంతానం మొండి వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వారం చివరిలో కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. విద్యా అవకాశాలు దక్కి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కకపోవచ్చు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారు శ్రమించినా ఫలితం ఉండదు. ఓర్పుతో మెలగాలి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడతారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. గృహ మార్పు కలిసి వస్తుంది. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో సమయోచితంగా నిర్ణయం తీసుకొని ఒక సమస్యను అధిగమిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనం ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. దంపతుల మధ్య దాపరికం అపార్థాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యా అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. దైవ కార్యాలకు బాగా వ్యయం చేస్తారు. పరిచయాలు బలపడతాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. కొనుగోలుదారులతో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. వారం చివరలో పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మంచి జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.